సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. టెక్ మహీంద్రా దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తుంది అని ఒక న్యూస్ వచ్చింది. సో, దాని గురించి కంపెనీ సీఈఓ ఇవాళ ఒక ప్రకటన చేస్తూ అలాంటి న్యూస్ రాంగ్. మేమేమి ఎవరిని తొలగించట్లేదు అని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఏం జరిగింది టెక్ మహీంద్రాలో, అలాగే ఐటీ కంపెనీస్‌లో ఏం జరుగుతుందనేది చూద్దాం. టెక్ మహీంద్రా ఏజెంటిక్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ని తీసుకొచ్చేందుకు ఈ మైక్రోసాఫ్ట్‌తో కలిపి పనిచేస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే ఈ ఏఐ సాఫ్ట్‌వేర్ గనుక వచ్చిందంటే ఇది ఆల్రెడీ కోడింగ్ అంతా కూడా చేస్తుంది కాబట్టి, ఇప్పుడు బేసిక్ అడ్వైజరీ సర్వీసెస్ కస్టమర్ అండ్ ఈ విభాగాల్లో చేసే వాళ్ళందరికీ కూడా జాబ్స్ కోడింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా రిక్వైర్మెంట్ ఉండదు అనే ఒక పాయింట్ మీద ఈ ఉద్యోగులను తొలగించొచ్చు అని ఈ కంపెనీ చెప్తున్నారు అనేది ఒక న్యూస్ వచ్చింది. అయితే ఈ కంపెనీ ఏంటంటే ఈ రానున్న నెలల్లోనే 30,000 మందిని పైగా తొలగిస్తున్నాము అని చెప్తున్నారు. ఈ కృత్రిమ మేధ ఏఐ పురోగతిగా వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అనిపిస్తుంది. దాంతో ఈ కంపెనీ ఏంటంటే ఇప్పుడు స్పష్టతనిచ్చింది. మేము అలాంటిదేం చేయట్లేదు. సో, టెక్ మహీంద్రాలో దాదాపు 1,50,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. గడిచిన త్రైమాసికంలో ఎవరిని కూడా ఉద్యోగం నుంచి తొలగించలేదు అని టెక్ మహీంద్రా ఎక్స్‌చేంజ్‌కి లిఖితపూర్వకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కాబట్టి ఇదంతా కూడా రూమర్స్ అని మనకి కంపెనీ వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ రూమర్స్ అన్నీ స్ప్రెడ్ అవ్వడానికి మేజర్ రీజన్స్ ఏంటి అంటే, మొన్న ఒరాకిల్ ఎంప్లాయీస్‌ని తొలగించడం అనేది జరిగింది. అమెజాన్ కంపెనీ కూడా లే ఆఫ్ చేస్తున్నారు. సో, ఇలాంటి లే ఆఫ్స్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఏఐ రావటం యాంథ్రోపిక్ ఏఐ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ ప్రపంచం యొక్క ఐటీ కంపెనీస్ యొక్క రూపురేఖలైతే మారిపోతున్నాయి. సో, ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌లో కూడా చూస్తే టెక్ కంపెనీస్ అన్నీ కూడా దాదాపు 30-40% తగ్గాయి. మనం ఇప్పుడు టెక్ మహీంద్రా షేర్స్ చూసుకుంటేనే మనకి అర్థమవుతుంది ఏ రేంజ్‌లో మార్కెట్స్ ఫాల్ అయినాయని. ఇప్పుడు ఇది ప్రెజెంట్ 1,300 ఉంది. దాదాపు 1,700 నుంచి మార్కెట్ ప్రైస్ ఉండేది. 3 మంత్స్ బ్యాక్ 1,700 అక్కడి నుంచి బాగా డౌన్ అయిపోయి ఇప్పుడు 1,300కి వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇన్ఫోసిస్ చూసుకున్నా, ఇన్ఫోసిస్ కూడా 1,700 నుంచి ఇప్పుడు 1,300 వచ్చింది. అలాగే టీసీఎస్ అయితే దాదాపు 4,000 రూపీస్ ఉన్న స్టాక్ వాల్యూ వల్ల 2,500కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 60% దాకా తగ్గింది. అలాగే పర్సిస్టెన్సీ తీసుకుంటే 6,500 నుంచి 4,700 అలా వచ్చింది. ఒరాకిల్ తీసుకుంటే దాదాపు 10,000 నుంచి ఇప్పుడు 6,700 దగ్గర ఉంది. కోఫోర్జ్ అయితే 1,100 దగ్గర ఉంది. ఇది కూడా అంతే 1,800 నుంచి ఉన్న స్టాకు 1,100కి వచ్చింది. సో, ఇప్పుడు ఎంఫసిస్ తీసుకున్న దాదాపు 3,000 స్టాకు ఇప్పుడు 2,200 ఆ రేంజ్‌లో ఉంది. సో, అన్ని కంపెనీలు టెక్ కంపెనీలు అన్నీ కూడా ఇంత విపరీతంగా ఫాల్ అవటం ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి కాబట్టి టెక్ అందరికీ చూపు కూడా ఈ ఐటీ కంపెనీస్ లే ఆఫ్ చేస్తాయా అని అనుకుంటున్నారు. కానీ ఈ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే టీసీఎస్ గానీ, హెచ్‌సీఎల్ టెక్ గానీ, టెక్ మహీంద్రా వీళ్ళందరూ కూడా ఇప్పుడే మేము ఎవరిని తొలగించట్లేదు. ఎంప్లాయీస్‌ని ఎవరిని భద్రత ఉంది. ఏమీ టెన్షన్ లేదన్నారు. ఇప్పుడు వీటికి తోడు ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాల వల్ల కూడా ఇప్పుడు ఐటీ కంపెనీస్‌కి ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్‌లో ఈ ఐటీ కంపెనీస్ ఆఫీసులన్నీ ఉన్నాయి. అలాగే ఆల్ ఐటీ కంపెనీస్ మేజర్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ మిడిల్ ఈస్ట్‌లో కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆఫీసులున్నాయి. ఓ పక్క యుద్ధ భయం, ఒక పక్క ఏఐ టెక్నాలజీతో చాలా మన కంపెనీలన్నీ కూడా ఇండియన్ కంపెనీలు గానీ, అలాగే ఇండియన్ కంపెనీలో పనిచేసే ఐటీ ఎంప్లాయీస్ కానీ భారీ కుదుపైతే వస్తుంది. లే ఆఫ్స్ అయితే వస్తున్నాయి అనేది చిన్న చిన్న కంపెనీస్‌లో అయితే జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు హోల్డ్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఏఐ అప్డేట్ అవ్వటం అనేది చాలా అత్యవసరం అనేది చెప్తున్నారు. వీళ్ళు కూడా ఏమంటున్నారు మాకు ఏఐ రిలేటెడ్‌గా టెక్నాలజీని పెంచుకోవాలి అందరూ అనేది ఇప్పుడు ఐటీ కంపెనీస్ అందరి ముందున్న భవిష్యత్ ప్రశ్న. థ్యాంక్ యూ అండి. నమస్తే.